స్థాయిలో ఉండి ఉద్యోగాలు చేస్తా ఉన్నారంటే కేవలం రిజర్వేషన్ బట్టే. దాన్ని రోజు ప్రైవేటీకరణ చేసేస్తే మనకు హక్కు ఎవరిస్తాడు, అవకాశం ఎవరిస్తాడు, అక్కడ ఇంటర్వ్యూ చేసి కూడా అప్పర్ కాస్ట్ ఉంటాడు కొనుక్కున్నవాడు. ఈ ఎస్సీ వాడిని బీసీ వాడిని ఎందుకు రానిస్తారు ఇందులోకి? అర్థం చేసుకోండి. అధికారం అసలైన పగ్గం రాజ్యాధికారం వాడి చేతిలో పెడుతున్నాం. ఆడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటే ఎందుకు ఇస్తాడో? అధికారాన్ని సాధించాలా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. ఆ బాధ్యతలు ఏంటంటే నీకు ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారు. ఆ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించుకుని రాబోయే తరాల్లో మన ఓటు మనం వేసుకుని మనం రాజ్యాధికారం వైపు వెళ్ళి రాజుగా మారి మన రాజ్యాన్ని మనం పరిపాలించుకుని ఈ భూములను ఈ హక్కులను సాధించుకుని కాపాడుకుంటామని ఆ అవకాశాన్ని ఇచ్చారు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఆయన ఇచ్చిన అతి శక్తివంతమైన ఆయుధం విలువ మనకు తెలియక 1000కో 2000కో సారా ప్యాకెట్కో బిర్యానీకో అమ్ముకుంటూ బానిసలుగా మారుతా ఉన్నాం. దాని విలువ తెలిసిన వాడు, దాని విలువ తెలిసిన 2-3% ఉన్న వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఈ రోజు 85% ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ ఓటు అనేది ఆయుధాన్ని నమ్ముకుంటుంటే 2-3% ఉన్న రెడ్లు సౌదులు ఆయుధాన్ని కొని రాజ్యాధికారం వైపు వెళ్ళి రాజులుగా మారి మనం పరిపాలిస్తా ఉన్నారు. కానీ మనం ఏం చేస్తా ఉన్నాం? ఓటు అమ్ముకున్న దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా ఉన్నాం. నాకు ఇళ్ల స్థలం కావాలి, లేకపోతే నాకు పెన్షన్ కావాలి, నాకు ఇది కావాలని అడుక్కునే స్థాయి నుంచి అధికారం తెచ్చుకునే స్థాయికి రావాలి. మనం అడుక్కోవడం మానేయండి, అధికారం వైపు వెళ్దాం. మన ఓటు మనమే వేసుకుందాం, మన హక్కులు మనమే సాధించుకుందాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాధికారం వైపు వెళ్ళాలా? రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే చట్టాలు చేయగలుగుతారు. కాబట్టి గుర్తెట్టుకోండి మిత్రులారా, మన అధికారం వైపు వెళ్ళాలా. రాజ్యాధికారం సక్రమంగా